దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా హల్లెలూయా. మన దేవుడు ఎంతగానో గడిచిన దేవుడి నుంచి దేవుడు మన రెక్కలకి ఎంతగానో మనల్ని కాల్చి కాపాడి ఉన్నాడు. దేవుడి యొక్క వాక్య ప్రకారమైన మాట్లాడిన మాటలు ఏం తెలివించినదమ్మా, యెహోవా అగాధ స్థలములో నేను నీకు మొర్ర పెట్టుచున్నానంటే భయంకరమైన స్థితిలో నుంచి దావీదు దేవునికి మొర్ర పెట్టుచున్నాడు. దేవునికి మొర్ర పెట్టుచున్నాడంటే సౌలు యొక్క చేతుల నుంచి నన్ను నువ్వు తప్పించుము. మనకు కూడా అంతే. చూడండి, ప్రాణ భయం కలిగినప్పుడు దేవుడికి మొర్ర పెడతాం, పెట్టమా? ఏదో బాధల స్థితిలో ఉన్నామనుకో, చాలా భయంకరమైన స్థితిలో పడ్డామనుకో, అగంతమైన స్థలము అంటే చాలా భయంకరమైన స్థితిలో పడ్డామనుకో, మనం ఏం చేస్తాం? ఎవరిని ఆశ్రయిస్తామో దేవుడిని ఆశ్రయిస్తాం. దేవుడు వాటిని సెలవిచ్చిన మాట ఏం చేస్తాం? నీకు ఆపద కలిగిన దేవుడు వాక్యం సెలవిచ్చిన పౌరుడు మరికొరిందులో భద్రత దేవుడు చెప్పాడు, నేను క్రీస్తుని పోలి నడిచిన ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకోనంటే, నీకు శ్రమ వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు వారి దగ్గరికి వెళ్ళొచ్చే వరకు ఆ ఏడుపు ఏం చేస్తారో నేను ఇంకా భయంకరమైన స్థితిలో పడేస్తాను. నీ ఏడుపుని వాళ్ళు నువ్వులు పాలు చేస్తారు. చేయడా? నీ కన్నిటి భాష ఏం చేస్తా? ఏడిపిస్తారు. ఇంకా నేను ఇంకా దేవుడిగా ఆ ఏడుపు ఏదో దేవుడి దగ్గరికి వచ్చి మోకాలతో ప్రార్థన చేసే వరకు నువ్వు దేని కొరకు ఏడుపుతున్నావో ఆ ఏడుపుని తీసివేసి నీ పక్షాన్ని దేవుడు గొప్ప కార్యం దేవుడు చేస్తాడు. దావీదు ఎలా చేస్తాడు? సహోదరులను ఆశ్రయించిన, బంధువులను ఆశ్రయించిన, ఎవరిని ఆశ్రయించిన, ప్రభుత్వాలు ఏంటి, నాయకులు ఏంటి, ఎవరిని ఆశ్రయించకుండా, ఏ దగ్గరికి వెళ్ళకుండా, ఏ స్నేహితుల దగ్గరికి వెళ్ళకుండా సమస్తము దేవుడు కార్యము చేస్తాడు. నేనున్న స్థితి నుంచి ఎవరు లేపుతారంటే దేవుడు లేపుతారని దేవుడి మీదే ఆశపడ్డాడు. మనం ఏం చేస్తాం? నాకు కష్టం వచ్చిందనుకో, మా బంధువుల దగ్గరికి ఎడుతాం. అది ఏం చేస్తారు? నీకన్నిటి ఇంకా దుఃఖం చేస్తారేమో, నీకున్న శ్రమ తీస్తారా? దేవుడిని ఆశ్రయించుకో. ఇలాంటి స్థితి నుంచి రావాలంటే దేవుడు అనే బ్రతికి మార్చగలడు. దేవుడు వాక్యం దావీదుని ఎలాగైతే మార్చిందో నిన్ను కూడా లేవదా? వాక్యం సరించిన మాటల ప్రకారంగా సియోను పగవారందరూ సిగ్గుపడి వెనక తిప్పుకోదా? సియోనుని చూసి చాలా మంది అధికారం చేస్తారు. సియోను చూసి చాలా మంది యానం చేస్తారు. సియోను గురించి, బ్రతుకు గురించి ఎంతో మంది యానం చేసి యానగా మాట్లాడుచున్న వారు వారిని తిప్పుకున్న వారిగా దేవుడు చేయదా? సియోను చూసి ఎవడైతే మాట్లాడుకోవడం అదే సియోను చూసారు ఒక తిప్పుకున్న దేవుడు చేస్తారు. ఏం చేస్తా? సియోను దేవుడు వైపు చూస్తారు. దేవుడి మహిమ కలుగును గాక. సియోను దేవుడు ఆశ్రయించినప్పుడు, సియోను దేవుడు మనకి నడుస్తున్నప్పుడు ఎంతో మంది లేచి ఏమన్నారు? ఆయన మీద పడిచినప్పుడు ఎవరు ఆశ్రయించిన, ఏం ఆశ్రయించాడు? నా దేవుడు యెహోవా నాకు తోడై ఉన్నాడు. ఎవరైతే చూచి నవ్వుకున్నారో వాడు పల్లె బయట ఏమో కానీ నాకే అది కూడా కలగదు. కలగకుండా నీ గురించి ఎలా మొత్తం ఏదో మాట్లాడుకున్నా నీకే అని కాదు వస్తుందా? నీ గురించి ఇంటి పక్కలో ఇంటి ముందులో చెడుగా మాట్లాడినంత మాత్రం నీకే చెడు రాదు. వస్తా అలానే నా దేవుడి యెహోవా నాకు తోడై ఉన్నాడు అని దేవుడు వాక్యం. ప్రభు దేవుని యొక్క వాక్య ప్రకారంగా ఈ దావీదు యాత్ర కీర్తన పాడుచినప్పుడు ఈ ప్రభు యేసుక్రీస్తు మాట్లాడేస్తా యెహోవా అగాధ స్థలములో నీకు నేను మొర్ర పెట్టుచున్నాను అని కీర్తన కానీ దేవుడు మాట్లాడుచున్నాడు. దేవుని యొక్క వాక్య ప్రకారంగా ఈ సియోను ప్రవక్త ఎంతో కష్టాల నుంచి వచ్చాడు. కష్టాలు తెలిసినాను, బాధలు తరిమినాను, ఇబ్బందులు తరిమినాను, శోధనలు వచ్చినాను. ఏమొచ్చినా నేను దేవుడి వైపే చూస్తానేమో కానీ ఎవరిని ఆశ్రయించను. నేను ఎదుర్చిన మార్గంలో నన్ను ఎవరేమనుకుంటున్నారు, నా గురించి ఏం మాట్లాడుకున్నారు, నన్ను చూసి ఎవరు ఎన్నుకున్నారు, నేను ఎలా నడుస్తున్నాను ఎవరు ఏమనుకున్నారు అని సియోను పట్టించుకుని ఏమనేస్తా? సియోను మార్గంలో పలు శోధనలు రాగా ఏమన్నాడు? నా దేవుడే ఎన్ని తుడిచిపెట్టేస్తాడు అనుకున్నాడేమో కానీ ఆ శోధనలో బాధలు శ్రమ చూసి ఎక్కడ వేస్తారా? నీవు కూడా దేవుడు వైపు రావాలంటే దుష్టుని వెనక లాగుతారు. దేవుడికి చేరాలంటే అపవాదిని తరుముతాది కావదా? ఎందుకు? దేవుడే నీ మీద పరీక్షిస్తాడు. ఎందుకు? నువ్వు ఓర్చుకుంటావా, ఓర్చుకోలేవా? నువ్వు నా వైపు ఉన్నావా, అటువైపు ఉన్నావా? అంటే మనుషుని ఆశ్రయించిన భయపడతానేమో కానీ దేవుని ఆశ్రయించిన ఏ మాత్రం కూడా భయపడదు. దావీదు కూడా చాలా భయపడ్డాడు. భయపడదా? దావీదు భయపడ్డాడు. కానీ ఏం చేస్తాడు? ప్రార్థన చేస్తాడు. ఎలా ప్రార్థన చేస్తాడు? నా ప్రభువా నువ్వు నాకు తోడుంటే అదే నాకు చాలు. దేవుడు ఏం చేస్తాడు?
ఏదో చేయగలడు, నేను ఇస్తా. ఆయన ఆజ్ఞ ప్రకారంగా ఏదో చేయగలడు. చేయడా? నువ్వు ప్రార్థన చేయి. ఉన్న రీతిగా అప్పులను దేవుడు ఇచ్చాడు తెలిసినా. నువ్వు ప్రార్థన చేయి. నీ ఉన్న స్థితి దేవుడు మారుస్తాడు. ఏం చేస్తా? నీ ప్రార్థన ఎదుర్కొ దేవుడు ఆలకిస్తాడు. దేవుడికి మాట్లాడుచున్నామా, ప్రభువా నా ప్రార్థన ఆలకించు. అదే దావీదు, ప్రభువా నేను శ్రమ చూస్తున్నాను, ఆలకిస్తున్నావా? నా ప్రియమైన బిడ్డల దేవుడు వాటిని ఆలకించింది. దావీదు అన్నాడు, ప్రభువా నేను శ్రమను చూస్తున్నాను, నీవు నాకు చెవి ఎక్కుమంటే నేను చేస్తున్న ప్రార్థన ఆలకించు ప్రభువా అని దేవునికి మొరపెట్టుచున్నాను. ఏ దావీదు కీర్తనలు 22 దేవుడు మాట్లాడుచున్నాడు, ప్రభువా నువ్వు ఎన్నాళ్ళు మేము నాకు దూరంగా ఉండదు, నేను విడిచిపెడుతున్నావా? పగలు ప్రార్థిస్తున్నా, రాత్రి ప్రార్థిస్తున్నా, రేయి పగలే ప్రార్థన చేస్తా, నువ్వు ఎందుకు నా మీద ఆలకిస్తలేదు, నా ప్రార్థన ఎందుకు నువ్వు ఆలకిస్తలేదు అని దేవుడు వాక్యం మాట్లాడు. దేవుడు వాక్యం కూడా యెషయా ప్రవక్త కూడా ఉపవాసం గురించి మాట్లాడుచున్నాడు. ఈ మనుషులంట వారి హృదయం చాలా భారం చేసుకుని ఎంతో ఉపవాసం ఉన్నారు, కానీ ఏమవుతుంది? అలసట కలుగుతుందేమో కానీ కార్యం జరుగుతుందా? జరుగుతుంది. యెషయా ప్రవక్త 53లో మాట్లాడు, ప్రభువా నేను తింటాం మానేసి, తాగుతూ మానేసి, అన్ని మానేసి మా ప్రాణ భారం చేసుకుని నీకు మొర పెడుతుంటే మా ఉపవాసం మీద వెతుకు లక్ష్యం పెడతలేదు అని అడుగుతుంటే దేవుడు ఏమన్నాడు, నువ్వు తింటాం మానేస్తామే, తాగుతూ మానేస్తామేమో కానీ పనికి మరి పని మాట్లాడు అడుగుతాం మామనా. ఇక దేవుడు మాట్లాడిన మాట ఇదే, ప్రభువా నా ప్రార్థన ఆలకించుము. ఎలా ఆలకిస్తాడు? నీ ప్రార్థన ఏదో పట్టుదలంగా అవసరం ఆలకించు. నీ ప్రార్థన విశ్వాసంతో ఒకసారి ఆలకించు. ప్రార్థన అంటే ఎటువంటి హృదయంగా మార్చింది. మార్చదా? ప్రార్థన ఎండిపోయిన జీవితాన్ని మార్చింది. ప్రార్థన మారా బ్రతుకుని తెల్లగా చేసింది. చేయదా? ప్రార్థన త్రావ తప్పుకొని కుమారుని తన తండ్రి దగ్గరికి చేర్చింది. చేర్చదా? ప్రార్థన కుష్టి రోగిని ముట్టి బాగు చేసింది. ప్రార్థన ఓచ చేయగల బాగు చేసింది. ఇదే ప్రార్థన యోబును కూడా బాగు చేసింది. దేవుడికి మహిమ కలుగును గాక. మరి ఎందుకు బాగు చేస్తుందంటే మనలో ఏం లేదు, దేవుడికి చెవి ఎక్కలే ఉన్నవా? ప్రభు నా ప్రార్థన ఆలకించిన ఏం చేయాలంటే నువ్వు నాకు చెవి ఎక్కువ, నేను నీకు ఆలకిస్తాను. నువ్వు దేవుడు మాటకి చెవి ఎక్కామనుకో, నీ మాటకి దేవుడు చెవి ఎక్కుతాడు. అక్కడ నువ్వు దేవుడు మాట నీ మాట దేవుడి దేవుడు వాటికి సెలవిచ్చిన మాట అన్నాడు, చెవి ఎక్కి నా ఆత్మదని విను అంటే నా మొర ఆలకించు అని దేవుడికి మొరపెట్టు. దావీదు నడిచే మార్గము చాలా భయంకరమైన మార్గం. దావీదుకి 10 శోధనలు వచ్చినాయి, దావీదుకి 10 ఆటంకాలు వచ్చినాయి. అయినా కానీ ఏమన్నాడు, నా దేవుడే అణచివేస్తాడు. అణచివేడా? నీకు కూడా నీ బ్రతుకులో ఉన్న కష్టాలు తీర్చివేయాలంటే ప్రార్థన ఒక్కటే. నువ్వు ఎవరి దగ్గరికి లేచినా, దారిపోయే దగ్గరికి లేచు అనుకో, ఈ మాట గాలికే పోతాయి. బంధువుల దగ్గరికి వెళ్ళిన ఆ మాట గాలికే పోతాయి. స్నేహితుల దగ్గరికి వెళ్ళిన ఆ మాటలు గాలికే పోతాయి. దేవుడి దగ్గరికి వచ్చావంటే ఆ గాలి మాటలు కూడా దేవుడు చేస్తారు, సమాధానం ఇస్తారు. దేవుడికి మహిమ కలుగును గాక. ప్రార్థించు, పట్టుదలతో ప్రార్థించాయి. ఎందుకు ప్రభు నా కార్యం ఇంకా చేయదంటే దానికైనా గొప్ప దేవుడిని సిద్ధపరచాడేమో. ఆలకించావా? దేవుడి బిడ్డ ఏం చేస్తా? ప్రభువును అడిగావా? ఏం చేస్తాడు? అల్ప విశ్వాసం ఏం చేస్తా? మనం దేవుని ఏమో అడగాలనుకో, ఆయన చేయలేదనుకో ఏమంటాం? దేవుడు లేడు, దేవుడు లేడు అంటాం. కానీ విశ్వాసం ఏమిటి చేస్తా? దేవుడు నాకు ఇంకా కార్యం దాని చేయలేదు.